భారతావని సంతోషంతో కాదు ఉద్విగ్నానికి లోనైన పరిస్థితి. ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్న సందర్భం నుంచి ఈరోజు ఆనంద భాష్పాల బహుశా అంతవరకు కాకపోవచ్చేమో, కానీ ఒక ఒక ఆ చిన్న తృప్తి అంతే. జై బోలో భారత్ మాతా కీ జై, జై బోలో భారత్ మాతా కీ జై, జై హింద్. ఒక్కసారిగా ఎంత ఆ వాతావరణం చూస్తున్న సందర్భంలో వెళ్ళి దాడి చేశారన్న తర్వాత, అది కూడా కౌంటర్స్ ఇస్తున్న సందర్భంలో కావచ్చు, ఆ ఎమోషన్స్ నిజంగా ఇన్ని రోజుల తర్వాత ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారు? చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేద్దాం, ఎక్కడి నుంచి మొదలు పెడతాం, ఈ క్వశ్చన్ వస్తూ ఉంటుంది కదా. ఇలాగే అనుకున్న సందర్భంలో ఈరోజు ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏం జరగచ్చు అనేది, అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎటువంటి క్లారిఫికేషన్ ఇస్తారని చెప్పి మొట్టమొదటిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు మహిళా అధికారులని, మరి ముఖ్యంగా మన ఫోర్సెస్కి సంబంధించి వాళ్ళని ఈరోజు ప్రెస్ బ్రీఫింగ్కి పంపించారు. దాంతోపాటు విక్రమ్ మిశ్రీ ఫారెన్ సెక్రటరీ, ఇద్దరు మహిళలని పంపించడం వెనకాల కారణం ఏమై ఉంటుంది? ఆపరేషన్ సింధూర్తో ఈరోజు భారతావనికి సంబంధించి ఆపరేషన్ సింధూర్తో ఒక్కసారిగా ఆ తృప్తి, అంటే శత్రువుని ఎదుర్కొన్నామని ఒక ఆ తృప్తినిచ్చింది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అఫ్కోర్స్ ఎమోషన్స్ చాలా ఉన్నాయి, మెల్లిగా వాటిని కంట్రోల్ చేసుకుంటూ సబ్జెక్ట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. త్రివర్ణ పతాకం, మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఈరోజు మరొక్కసారి బహుశా కొద్ది రోజుల క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇంకోసారి స్వాతంత్రం అనే మాట, అనే అటువంటి సినారియో, అటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఈరోజు జరిగిన దాడికి సంబంధించి పాకిస్తాన్ ఏమంటోంది? మా దగ్గర టెర్రర్ క్యాంపులే లేవు, మా దగ్గర టెర్రరిస్టులే లేరు అని చెప్పి చిన్నపిల్లల ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి గుక్కపెట్టి ఏడుస్తోంది. అసలు మా మీద దాడే చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మా మీద దాడికి సంబంధించి అంటే పాకిస్తాన్ ఏమంటుందంటే వాళ్ళు టెర్రరిస్టులు లేరంట, టెర్రరిస్ట్ మీద దాడి జరగలేదంట, టెర్రరిస్ట్ క్యాంపులే కావంట, ఇవన్నీ చెప్తోంది. దాంతోపాటు ప్రజల మీద, సివిలియన్స్ మీద దాడి చేశారనేది, దీనికి విజువల్స్తో సైతం క్లారిటీ ఇచ్చింది మన భారత ఆర్మీ, మన భారత నేవీ, మన భారత ఎయిర్ ఫోర్స్. ఒక్కసారి వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఇచ్చిన క్లారిటీ ఏంటి, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎక్కడికి వెళ్ళకండి, చాలా విషయాలు, ఎక్కడ టార్గెట్ చేశారు, ఎలా టార్గెట్ చేశారు, వేడితో టార్గెట్ చేశారు, ఎలా సక్సెస్ అయ్యాం, ఏ టెక్నాలజీస్ని వాడాం, ఇవన్నీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ముందుగా ఎయిర్ ఫోర్స్ అలాగే ఆర్మీకి సంబంధించిన అధికారులు మాట్లాడారు. ఈ అంశానికి సంబంధించి ముందుగా వాళ్ళు ఏమన్నారో చూద్దాం. Earlier this morning, as you would be aware, India exercised its right to respond and preempt as well as deter more such cross-border attacks. These actions were measured, non-escalatory, proportionate, and responsible. They focused on dismantling the terrorist infrastructure and disabling terrorists likely to be sent across to India. You would also recall that the Security Council on 25th April 2025 had issued a press statement on the Pahalgam terror attack, underlining, and I quote, the need to hold perpetrators, organizers, financiers, and sponsors of this reprehensible act of terrorism accountable and bring them to justice, unquote. India's latest actions should be seen in this context. Operation Sindoor was launched by Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. 9 terrorist camps were targeted and successfully destroyed. Over the last 3 decades, Pakistan has systematically built terror infrastructure. It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. These camps are located both in Pakistan as well as Pakistan occupied Jammu and Kashmir areas. Some of the well-known training camps are located, as you can see on the screen. They are distributed from Sawai Nala in the north, counting to approximately 21, ending at Bhagalpur to the south. Of these targets for Operation Sindoor was based on credible intelligence inputs and role of these facilities in perpetrating the terror activities. The locations were so selected to avoid damage to civilian infrastructures and loss of any civilian lives.
పాకిస్తాన్, ఈ భాష నీకు అర్థమవుతుంది కదా, నువ్వు అడిగిన దానికి సమాధానమే. ఇక్కడి నుంచే మొదలు పెట్టారు ఏకంగా. దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి 2008 నుంచి జరిగిన ఘటనలు కావచ్చు, అక్కడి నుంచి జరిగిన ప్రతి దాడికి సమాధానమే ఈరోజు అటాక్ అంటూ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ చెప్పడం. అబ్ తో కహానీ బాకీ హై, నర్వాన్ సాబ్ బోల్ రహే హై तो सुन लो, अब तो पिक्चर बाकी है. शायद लगता है ये सिर्फ ट्रायल है, ఇది కేవలం ట్రయల్ మాత్రమే. ఇంకా పిక్చర్ బాకీ, ఇంకా సినిమా మిగిలే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి ఆ ఇంట్రడక్షన్, ఈరోజు ప్రెస్ బ్రీఫింగ్ చూసిన వాళ్ళు ఎవరైనా అర్థమై ఉంటుంది. స్టార్టింగ్లోనే ఇదిగో ఈ వీడియోని ప్లే చేయడం జరిగింది. ఈ వీడియోని ప్లే చేసి ప్రారంభించారు. ఈ వీడియో స్టార్టింగ్లోని 2001 నుంచి మొదలుపెట్టిన పరిస్థితి. 2001లో జరిగిన అటాక్ కావచ్చు, పార్లమెంట్ మీద జరిగిన దాడికి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత 2002లో అక్షర్ధామ్లో జరిగిన దాడి కావచ్చు, అప్పుడు 31 మంది మరణించారు, 80 మంది గాయాల పాలయ్యారు. ఆ తర్వాత 2008 ముంబై అటాక్ కావచ్చు, 164 మంది మరణించారు, 300 మంది తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత 2016 ఉరి అటాక్, ఉరిలో జరిగిన దాడులు 20 మంది మరణించారు, 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత 2019 పుల్వామా అటాక్, 40 మంది మరణించారు, 5 మందికి గాయాలయ్యాయి. ఆ తర్వాత 2019 తర్వాత 2025 పహల్గామ్ దాడి ఘటన, 26 మంది మరణించారు, అందులో ఒక విదేశీయులు కూడా ఉన్నారు, 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీటన్నిటికీ ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగానే ఈరోజు టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేశామంటూ కేంద్రం చెప్పుకొచ్చింది. ఒకసారి చూడొచ్చు, మోర్ దెన్ 350 ఇండియన్ సివిలియన్స్ హ్యావ్ సకమ్ టు క్రాస్ బార్డర్ టెర్రరిజం ఇన్ ద పాస్ట్ డెకేడ్, 800 ఇంజూర్డ్ అంటూ చెప్పుకొచ్చారు. అంటే 350 ఇండియన్ అంటే భారతీయ పౌరులు, అలాగే 800 మంది గాయాలవ్వడం జరిగింది అంటూ కూడా మొత్తం డీటెయిల్గా చెప్పుకొచ్చిన పరిస్థితి. సో ఇంకా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఆపరేషన్ సింధూర్కి సంబంధించి. ఎక్కడ దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు, ఎలా దాడి చేశారు, ఇదే అంశానికి సంబంధించి ఇటు మన ఫోర్సెస్ వాళ్ళు బ్రీఫ్ చేయడం జరిగింది. ఒకసారి మన బలగాలు ఏమంటున్నాయి, మన మహిళా శక్తి ఏం చెబుతోంది, ఇప్పుడు చూద్దాం. ఆల్ రైట్, ఒక్కసారి నేను మీకు బ్రీఫ్ చేసే ప్రయత్నం చేశాను. ఇది మీరు చూడొచ్చు, మన భారత్, ఇక్కడ పాకిస్తాన్. ఈరోజు జరిగిన దాడులకు సంబంధించి ఎక్కడెక్కడ దాడి చేయడం జరిగింది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 ఎక్కడెక్కడ దాడి చేశారో మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక సవాయ్ నాలా, సయ్యద్ నబిలాల్, దాంతోపాటు మస్కరీ అక్సాబ్, చలబండి, అబ్దుల్లా బిన్ మసూద్, దులాయ్, అలాగే గర్హి హబీబుల్లా, బత్రాసి, బాలాకోట్, ఓహి, బోయ్, సెన్సా, గుల్పూర్, కోట్లా, బరాలి, డంగి, బర్నాలా, మెహమూనా జోయా, సర్జాల్, అలాగే ముర్దికి, దాంతోపాటు భావల్పూర్, ఇలా 21 చోట్ల 21 క్యాంపుల మీద దాడి చేస్తామంటూ చెప్పుకొచ్చింది మన బలగాలు చెప్పుకొచ్చాయి. ఇక్కడ మీరు చూస్తే పిఓజేకి, ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్, ఇది భారత్, దాంతోపాటు ఇంటర్నేషనల్ బోర్డర్కి సంబంధించి కూడా. సో ఎక్కడెక్కడ దాడి చేసిందనే అంశానికి సంబంధించి ఈ నేపథ్యంలోని ఒకసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎక్కడ దాడి చేశారు, ఎలా దాడి చేశారని చెప్పి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి కదా. పాకిస్తాన్ ఏమంటోంది, మా సివిలియన్స్ మీద దాడి చేశారని చెప్పి ప్రిసిషన్తో అంటే నిక్కచ్చిగా అక్కడే దాడి చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయో వాటి మీద క్లారిటీ